హలో అండి. నేను మీ శివ మల్లాల. శివ మల్లాల స్నిప్పెట్స్‌లో భాగంగా చిన్న చిన్న కథలు మెగా అభిమానులందరికీ ప్రతిరోజు అందిస్తున్నాను మెగాస్టార్ జన్మదినం సందర్భంగా. ఇంకొక 11 రోజుల్లోనే మెగాస్టార్ జన్మదినం ఉండింది. దీనికోసం ఇవాళ మనకు అందిస్తున్న స్నిప్పెట్టు ఈ చిన్న కథ ఇప్పుడు వినేయండి. ఇప్పుడు ముఖ్యంగా మనం గతంలో గనుక మాట్లాడుకుంటే కోదండరామిరెడ్డి గారు, రాఘవేంద్ర గారు ఆయన కెరీర్‌లో ఎంత పెద్ద దర్శకులు, ఎంత పెద్ద విజయాలు అందించారనేది మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ కోవలోనే ఇంకొక పెద్ద దిగ్దర్శకులు అని చెప్పాలి వీళ్ళందరినీ. వీళ్ళలో ముఖ్యంగా బాలచంద్ర గారు 4 సినిమాలు తీస్తే, కళా తపస్వి విశ్వనాథ్ గారు 3 సినిమాల్లో ఆయనతో చేయటం జరిగింది. అవి ముఖ్యంగా 'శుభలేఖ' అనే సినిమా 1982లో వచ్చింది. మొట్టమొదటిసారి వారి కలయికలోకి వచ్చిన సినిమా. దానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా లభించడం జరిగింది. అక్కడి నుంచి ఆ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'స్వయం కృషి' అనే సినిమా వచ్చింది. అది అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. ఈ రోజుకి మనం ఆ పాటలు ఎలా పాడుకుంటున్నామో అందరికీ తెలిసిందే. సాంబ శివరావుగా తన విశ్వరూపాన్ని చూపించారు చిరంజీవి. తర్వాత వచ్చిన 'ఆపద్బాంధవుడు' సినిమా కూడా ఇంకొక సాంబశివుడుగా చేశారు గానీ, అది ఎందుకనో ఆశించినంత ఫలితం దక్కలేదు. ఇలాగే బాపు గారితో మరో 2 సినిమాలు. ఈ ముగ్గురు గూడా భారతదేశం మొత్తం గూడా మెచ్చుకోదగ్గ దర్శకులతో పనిజేయటం ఆయన అదృష్టంగా ఫీల్ అయ్యారు. వీళ్ళందరూ తలా ఒక కోవలో చేస్తే, భారతీరాజా గారు 'ఆరాధన' అనే ఒక సినిమాని ఈయనతో నటించారు. ఈ నలుగురు చాలా చాలా పెద్ద దర్శకులు. వీళ్ళతో కూడా నటించిన తృప్తి చిరంజీవి గారికి ఉంది. వాళ్ళ అభిమానులకి ఉండింది. ఈరోజు కథలో భాగంగా ఈ నలుగురు దర్శకుల్ని మీకు ప్రజెంట్ చేశాను. దిస్ ఈజ్ శివ మల్లాల.